హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిత అఫీషియల్ 28. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారు కదా. ప్రతిసారి నా ఒక్క వాయిస్ వినడానికి మీకు బోర్ కొట్టి ఉంటుంది నాకు తెలిసి, కానీ నా వాయిస్ తప్ప మరి ఇంకేం చేయలేను. బికాస్ ఎవరు మాట్లాడడం లేదు. ఇంకేం మాట్లాడినా సరే ఎక్స్ట్రీమ్గా మాట్లాడేస్తున్నారు. సో నేనైతే అది వీడియో తీయలేకపోతున్నా. నేను ఆడియో కట్ చేసి ఆడియో యాడ్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. మేమైతే ఈరోజు బాబు కోసం బట్టలు తీయడానికి అయితే వెళ్ళాము. అన్నయ్య వాళ్ళ బాబుకి మేము ఎప్పుడైతే హాస్పిటల్ తర్వాత మళ్ళీ నేనైతే వెళ్ళలేదు. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను వెళ్తున్నాను బాబుని చూడడానికి. అయితే ఇంకా వెళ్ళే ముందు బట్టలు కొనడానికి షాపింగ్ మాల్కి అయితే వచ్చాము. ఇంకా చూడండి, అక్కడైతే మేము 2 జతలు తీసుకున్నాము డ్రెస్సెస్. ఇక్కడ చూపిస్తున్నారు కదా, మా అమ్మ చూసిన బట్టలే చూస్తుంది. బట్ అక్కడైతే అన్నీ బాగున్నాయి, కానీ ఏది సెలెక్ట్ చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. మేము ఇంకా అక్కడ ఒక 2 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకున్న టైంలో నేనైతే మిగిలిన డ్రెస్సెస్ని కూడా వీడియో తీసుకోవడానికి అయితే వెళ్ళాను. సో అక్కడ ఒక అక్క అయితే వచ్చారు. ఇంకేదైనా కావాలో చూస్తారా అని చెప్పి. ఇదైతే కిడ్స్ సెక్షన్. నాకు అసలు అక్కడ ఏది సరిపోదు. బట్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు నాకు ఫస్ట్గా షాపింగ్ మాల్కి వెళ్ళాక నా కళ్ళు మొత్తం ఓన్లీ చిన్నపిల్లల ఫ్రాక్స్ మీదే ఉంది. బికాస్ ఆ ఫ్రాక్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చూపిస్తాను తర్వాత, క్లిప్లో ఉంటుంది. ఫ్రాక్స్ అయితే చాలా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు. నేను చిన్నప్పుడు ఆ ఫ్రాక్స్ ఉన్నాయో లేవో నాకైతే తెలీదు, బట్ ఇప్పుడు ఎంత బాగున్నాయో. నేను ఆ క్లిప్ తీసుకున్నాక మమ్మీ బిల్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళింది. బట్ బిల్ కౌంటర్ పైన ఎంచుకోమని చెప్పారు. అండ్ ఇంకా మేమైతే పైకి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా, బాబాయ్ అయితే పైన ట్రాక్ ప్యాంట్ తీసుకోవడానికి అయితే వచ్చారు. ఇంకా మేము బిల్లింగ్ కోసం పైకి వస్తే మా మమ్మీ కళ్ళు మొత్తం అక్కడున్న మ్యాటీ మీదకి అయితే వెళ్ళాయి. బికాస్ మ్యాటీస్ ఇంట్లో కావాలని చెప్పి చూశారు. చాలా మ్యాటీస్ అంటే చాలా చూశారు, బట్ మాకైతే ఏవి సెట్ చేయలేదు. అక్కడ ఇంకొక అబ్బాయి అయితే మేబీ బర్త్డే షాపింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. మరీ అంత కాస్ట్ అయితే లేదు. మేము వెళ్ళిన షాపింగ్ మాల్ ఏంటి అంటే సిఎంఆర్ షాపింగ్ మాల్. అది అనకాపల్లిలో ఫస్ట్ షాపింగ్ మాల్. అక్కడ చూపిస్తున్న మ్యాటీస్ కూడా 300-400 కాస్ట్ చూపిస్తున్నారు. అండ్ మా మమ్మీకి కూడా అంతగా ఏమీ నచ్చలేదు. అవి లైట్ కలర్స్ అయితే వచ్చాయి. కొంచెం డార్క్ కలర్స్ అయితే మార్చినా సరే తెలీదు కదా. బట్ మాకైతే అక్కడ అంతగా ఏమీ నచ్చలేదు. చూసారు, ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేసాము. బిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే వెళ్ళే ముందు తినడానికి ఏదైనా కొనుక్కుందాం అని చెప్పి బేకరీకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ అయితే నేను కేక్ కొనుక్కున్నాను, ఫ్రెష్గా వచ్చింది. అండ్ ఒక బ్రెడ్ అండ్ రస్క్ ప్యాకెట్ కూడా తీసుకున్నా. ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇంకా నేనైతే కార్లోకి అయితే వచ్చేసాం. ఎండ అయితే విపరీతంగా కాస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 1 అవర్ వర్షానికి ఎండ చాలా అంటే చాలా ఎక్కువ కాస్తుంది. నేను చెప్పాను కదా కేక్ కొనుక్కున్నా అని చెప్పి. ఇంకా నేనైతే కార్లో ఫోన్ ఒక ప్లేస్లో పెట్టేద్దాం అని చెప్పి పెట్టాను. ఇంకా చూస్తున్నారు కదా, మా మమ్మీ అయితే అక్కడ ఫ్రెండ్ పెట్టిన బ్యాగ్, అంటే మేము షాపింగ్ చేసిన బ్యాగ్ అయితే అడిగారు. బికాస్ అదే బేకరీలో కొన్న సామాన్లు అందులో పెట్టడానికి. ఇంకా బాబుకి అయితే పౌడర్, క్రీమ్స్ ఇవి కొందాం అనుకున్నాం. బట్ బాబు ఏది వాడతారా అన్నది, అంటే అన్నీ ఒకే కంపెనీ కదా, సో మాకు అయితే తెలీదు. ఇంకా అవైతే తీసుకోకుండా మేమైతే స్టార్ట్ అయిపోయాం. తర్వాత తీసుకుందాం అని చెప్పి. చూసారు కదా నేనైతే ఎలా తింటున్నాను. నాకు ఇష్టమైన కేక్ రోల్ కేక్. అండ్ బాబాయ్ అయితే బ్రేక్ చేశారు, సో ఫోన్ పడిపోయింది. సో నేను మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసి మళ్ళీ నేనైతే కేక్ తినడం స్టార్ట్ చేశాను. ఫేవరెట్ కేక్ అసలు నాకు.
ఎవ్వరు వెళ్ళినా సరే నేను ముందుగా చెప్పేది ఏదైనా కావాలి అని అడిగినప్పుడైతే నేను కేక్ గురించే చెప్తాను. బికాస్ రోల్ కేక్ అనేది చాలా చాలా ఇష్టంగా తింటా. నాకు కూల్ కేక్స్ కన్నా ఇదంటేనే నార్మల్ కేక్ అంటేనే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా నేనైతే కేక్ తింటూ స్టార్ట్ అయ్యాము. నేనైతే చాలా అంటే చాలా స్లోగా తింటాను. నాకు స్పీడ్‌గా తినడం నచ్చదు. అండ్ కేక్ కూడా చాలా ఫ్రెష్‌గా అయితే చాలా ఉంది. చాలా స్పాంజీగా కొన్ని షాప్స్‌లో కేక్స్ ఎలా ఉంటాయంటే చాలా అంటే చాలా గట్టిగా ఉంటాయి. అంటే ఎప్పుడో రెడీ చేసినవి. ఇదైతే అప్పుడే వచ్చింది ఫ్రెష్‌గా. నేనైతే ఇంకా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాను. ఇంకా మధ్యలో అయితే కార్ ఆఫ్ చేశారు. ఎందుకు అంటే మా మమ్మీ జ్యూస్ అడిగారు. అండ్ నేనైతే జ్యూసెస్ అయితే ఏమి తాగను. వెళ్ళే దారిలో అనకాపల్లి బ్రిడ్జ్ కింద అయితే జ్యూస్ షాప్ చెరుకు రసం షాప్ ఉంటుంది కదా! చాలా వరకు చాలామంది అక్కడే తాగుతారు. అండ్ అక్కడ కొన్ని రోజులు బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అక్కడ ఒక చెరుకు రసం అదే చెరుకు కారుని మిషన్‌లో పెడుతున్నప్పుడు చెరుకు కారుతో పాటు ఆయన చెయ్యి కూడా పెట్టేశారంట. అది జరిగినప్పుడు మా బాబాయ్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో, అక్కడున్నప్పుడు బాబాయ్ వాళ్ళు నాకు అదే చెప్పారు. ఇంకా అతనైతే లేరు. వేరే అతనైతే అక్కడ జ్యూస్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కొంతసేపయితే వెయిట్ చేసి జ్యూస్ అయితే తాగాము. జ్యూస్ తాగేసాక మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. వదిన వాళ్ళ ఇంటికెళ్ళడానికి. ఎందుకు అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండాలి కాబట్టి, ఆ వదిన అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. మేము వచ్చేటప్పుడు కూడా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వచ్చాము. బికాస్ మాకు వెళ్ళే రూట్‌లో వాటర్ ఫ్లో వల్ల కార్ అయితే వెళ్ళదు అని చెప్పారు. ఇంకా మేము మొత్తం తిరిగి అనకాపల్లి వెళ్ళాము. అంటే మాకు వర్షం ఎక్కువగా పడితే మధ్యలో వాటర్ అయితే ఉండిపోతుంది. అక్కడి నుంచి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో, అంతా తిరిగైతే వెళ్ళాము. చెప్పాను కదా జ్యూస్ తాగుదాము అని చెప్పి. ఇంకా అక్కడ ఫస్ట్ అయితే నేను బాబాయ్‌కి ఇంకా ఫ్రెంట్ ఉంటుంది అని చెప్పాను. ఆ ఫ్రెంట్ ఉంటుంది అంటే ఎక్కడుంటది? అక్కడ ఏం లేదు, క్లోజ్ అయిపోయింది అది ఇది అని చెప్పారు. బట్ ఫ్రంట్ అయితే జ్యూస్ షాప్ ఉంది. అండ్ అక్కడ కొంచెంసేపు ఆగి జ్యూస్ అది తాగేసాం. ఇంకా నేనైతే మా మమ్మీకి అడిగాను. ఒక నైట్ డ్రెస్ కొనుక్కోమని చెప్పి కొనమని చెప్పి. బట్ మా మమ్మీ అయితే అసలు నాకు నైట్ డ్రెస్సే కొనలేదు. నాకన్నా మా మమ్మీకి శారీస్ అంటే చాలా ఇష్టం. పిచ్చి మా అమ్మకి చీరలంటే. నాకు అడిగితే డబ్బులు లేవు, ఇప్పుడు ఎందుకు అది ఇది అని చెప్పి నన్ను తిట్టారు. బట్ మా మమ్మీ 2 శారీస్ తీసుకున్నారు. అందుకనే చెప్పి నేను కొంచెంసేపు అలిగాను షాపింగ్ మాల్‌లో. అంటే నాకు ఒక నైట్ డ్రెస్ తీసుకోమంటే తీసుకోలేదు. మా మమ్మీ శారీస్ తీసుకోమందని చెప్పి. అందుకనే నేను బాగా ఫీల్ అయ్యాననమాట. అయినా సరే నాకు అంటే బట్టలు నాకు ఆల్రెడీ కొనుక్కొని చాలా డేస్ అయింది బట్టలు కొనుక్కొని. నాకు కూడా బట్టలంటే చాలా ఇష్టం. ఇంకా ఇక్కడ చాలా సేపయితే వెయిట్ చేశాము బ్రిడ్జ్ కింద. చెప్పాను కదా జ్యూస్ అని చెప్పి. అండ్ మా మమ్మీ ఒక్కరే చెరుకు రసం తాగడానికున్నారు. అండ్ ఇంకా నేను మా బాబాయ్ అయితే మాట్లాడుతూ ఉన్నాము. ఇందాక చెప్పాను కదా చెరుకులో చేయి పెట్టేశారు అని చెప్పి. ఆ స్టోరీయే బాబాయ్ చెప్తున్నారు. ఇంకా నేనైతే కూర్చొని కేక్ తింటూనే ఉన్నాను. చెప్పాను కదా నేను చాలా అంటే చాలా స్లోగా తింటాను. ఆ కేక్ నేను ఇంటికెళ్ళే వరకు అయినా తింటాను. ఆ కేక్ తినడానికి నేను లాస్ట్‌లో కొంచెం కష్టపడ్డాను. ఎందుకు అంటే అందులో క్రీమ్ చాలా ఎక్కువగా ఉంది. సో, నేనైతే ఫైనల్లీ పడేయలేక, ఉండలేక, ఏం చేయలేక ఉన్న చిన్న పీస్‌ని కూడా చాలా కష్టపడైతే తిన్నాను. అంటే నాకు వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు నార్మల్‌గానే. ఇంకా ఎందుకు అని చెప్పి వేస్ట్ చేయడం ఇష్టం లేక అక్కడ పక్కన వాటర్ బాటిల్ ఉంది. ఇంకా కేక్ తిన్నాక అంటే అంత ఎక్కువ కేక్ తింటే
నోరు ఏదోలా అనిపిస్తుంది. ఇంకా అయితే మేము స్టార్ట్ అయిపోయాము వెళ్ళడానికి. నేను ఫస్ట్లో అంత అయితే ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యాను, అంత ఎక్సైట్మెంట్తో ఉన్నాను అన్నయ్య వాళ్ళ బాబుని చూడడానికి. ఎందుకు అంటే అన్నయ్య వాళ్ళ బాబుని చూసి చాలా డేస్ అయింది అండ్ 3 days నుంచి నేను వెళ్దాం అనుకుంటున్నా, బట్ అసలు నాకు అవ్వలేదు. బిఫోర్ డే లెన్స్ కట్కి అయితే వెళ్ళాను. ముందు రోజు వర్షం పడింది. ఇంకా ముందు అయితే హాస్పిటల్కి వెళ్ళాను. ఇలా ఇంకా వెళ్ళేటప్పుడు నేను చెప్పాను కదా థైరాయిడ్ రిపోర్ట్స్ టెస్ట్ చేయించుకున్నాను అండ్ నేను థైరాయిడ్ రిపోర్ట్స్కి అయితే వెళ్ళాను. సో నేనైతే థైరాయిడ్ రిపోర్ట్స్ అయితే తీసేసుకున్నాను. నాకు థైరాయిడ్ కూడా నార్మల్గానే ఉంది, థైరాయిడ్ కూడా లేదు నాకు. అండ్ ఇంకా అయితే నేను వదినాల ఇంటికి వచ్చేసాను ఫైనల్లీ. అండ్ ఇంకా నేను రాగానే ముందుగా అయితే మామయ్య పలకరించారు. మామయ్యకి హెల్త్ కూడా బాగాలేదంట. మామయ్యకి హెల్త్ చాలా అంటే చాలా బాగాలేదు. సో ఇంట్లోనే ఉన్నారు అండ్ నేనైతే లోపలికి వెళ్ళిపోయా. ఇంకా బాబుకి వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు, చిన్న బాబు కదా, అందుకని నేను వీడియోలో అయితే చూపించలేదు. ఇంకా అక్కడైతే కొంచెంసేపు కూర్చున్నా. బాబు అయితే పడుకున్నారు, లేపలేదు, అంటే మేము వచ్చే ముందే పడుకోబెట్టారంట. ఇంకా అక్కడైతే వదిన్కి తినిపిస్తుంది, అన్నం తినిపిస్తుంది. వదిన చూసారు కదా వీడియో తీయొద్దని చెప్పి చెయ్యి అడ్డం పెట్టుకుంది. ఎప్పుడు నేను వచ్చినా సరే అలానే ఉంటుంది. పెళ్ళయ్యాక ఆంటీ అనే కదా పిలుస్తారు, ఆంటీ అనకపోతే ఇంకేమని పిలుస్తారు? ఇంకా ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటారు చెప్పండి? అలా ఉన్నా సరే వదినకి రెడీ అయినప్పుడు తీసుకోవాలంట. ఇంకా మమ్మీ అయితే బాబుని ఎత్తుకున్నారు. లిటరల్లీ నేనైతే ఎంత హ్యాపీగా వచ్చానో, ఇంటికి వచ్చి కార్ దిగ్గానే ఫస్ట్ నేను పరిగెట్టుకుంటూ వచ్చాను. అవి రియాక్షన్ నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. నాకు పనసపళ్ళు అంటే చాలా ఇష్టం. ఎంత పిచ్చి అంటే ఫ్రూట్స్లో నేను బాగా తినే ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఓన్లీ పనసపళ్ళు అండ్ సీతాఫలం. నా ఫేవరెట్, మీరు ఎన్ని పెట్టినా నేను తింటాను, అంత ఇష్టం నాకు పనసపళ్ళు అంటే. ఈ అంకుల్ అయితే ఎవ్రీ ఇయర్ నా కోసం ఖచ్చితంగా పనసపండు తెస్తారు. ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా అయితే వాళ్ళ ఎవరిదైనా చెట్టు నుంచి అయినా తీసుకొని వస్తారు నా కోసం. అంకుల్ వాళ్ళది పాడేరు, సో అక్కడి నుంచి అయితే ఎవ్రీ ఇయర్ తప్పకుండా పనసపళ్ళు తెస్తారు అండ్ పైనాపిల్ కూడా తీసుకొని వస్తారు. ఇంకా పనసపండుని నేను రాకముందే చాలా వరకు కట్ చేసేస్తారు. నేను చూసారు కదా పక్కనే గిన్నెలో పెట్టింది ఎలా తింటున్నాను. అస్సలు అంటే నాకు చాలా అంటే చాలా ఆకలేసింది. అప్పటికి టైం 2:30 అయిపోయింది, 2 అయిపోయింది, లంచ్ చేయలేదు. అయినా సరే నేను తినకుండా వచ్చి రాగానే ముందుగా నేనైతే అక్కడ గిన్నెలో ఒలిచిపెట్టిన పనసపళ్ళు అయితే నేను ఫుల్గా తినేసాను, కడుపు నిండా తినేసాను. ఇంకా మా అమ్మ అయితే అన్నం తినమని అడుగుతుంది. నాకు పనసపళ్ళు తినేసరికి కడుపు అంతా నిండిపోయింది. అంటే చాలా తినేసాను, అంత ఇష్టం నాకు. అండ్ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మీకు కనిపించట్లేదు బికాస్ ఆ వీడియో ఎలా తీయాలో అర్థం కాలేదు నాకు అప్పుడు. ఇంకా నేనైతే తింటూనే ఉన్నాను నాన్ స్టాప్గా. ఇవైతే మా ఇంట్లో అయినా సరే సగం నేనే తింటాను, అంత ఇష్టం నాకు తినడం అంటే. సో ఫైనల్లీ ఈ ఇయర్ ఫస్ట్ పండు అయితే అంకుల్ నా కోసమే తెచ్చారంట. అంటే ఇది వాళ్ళ చెట్టుకి పండిన పండు. సో ఫస్ట్గా అంకుల్ అయితే నా కోసం తీసుకొని వచ్చారు. అండ్ ఇంకా అంకుల్ పనసపండే కాకుండా పైనాపిల్, సీతాఫలం ఇవి కాకుండా మిరియాలు కూడా తీసుకొని వస్తారు, అక్కడ వాళ్ళు పండించుకుంటారు. సో గాయస్ నేనైతే అసలు నాకు ఏ వీడియోస్ చేయాలి, ఎలా చేయాలి అన్నది అసలు ఏం తెలియట్లేదు. బికాస్ చాలామందికి ఏంటి అంటే యూట్యూబ్ వీడియోస్లో కనిపించాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో దానివల్ల నేను కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోతున్నా. బికాస్ నా ఫ్యామిలీలో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు కనిపించడానికి.
నాకు ఏం తీయాలి అనేది కూడా అర్థం కావట్లేదు. అందుకనే మాక్సిమం నేను నా వాయిస్‌ని మాత్రమే పెట్టుకుంటున్నాను. ఐ మీన్ నేను మాత్రమే మాట్లాడుతున్నాను. అంటే వాళ్ళు కనిపించడానికైనా, మాట్లాడడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అందుకనే ఎంత లాంగ్ వీడియో అయినా సరే నాకు నేనే మాట్లాడుకుంటున్నాను. మీ అందరికీ బోర్ కొట్టి ఉండొచ్చు. బికాజ్ నేను మాట్లాడే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనే మాట్లాడుతున్నాను కాబట్టి మాక్సిమం నేనైతే ట్రై చేస్తాను. అంటే అందరూ మాట్లాడేటట్టు వీడియో తీయడానికి. అండ్ నాకైతే కాలర్ టైమ్ వీడియోలో కొంతమంది వాయిస్ నాతో పాటు ఇంకొంతమంది అయితే మాట్లాడారు. సో నేను అలానే వీడియోస్ అయితే తీస్తాను. ఇప్పటి వరకు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను ఇక్కడి నుంచి కష్టపడతాను. వీడియోస్ తీస్తాను, మంచిగా తీస్తాను. బికాస్ నాకు ఎటువంటి కంటెంట్ తీయాలి అనేది కూడా ఒక క్లారిటీ కానీ ఏమి లేదు. బికాస్ అందరూ చాలా వరకు ప్రాంక్ వీడియోస్ ఇవన్నీ చేస్తున్నారు. అండ్ నాకు అవే చేయమని అడుగుతున్నారు. ట్రై చేస్తాను నేను కూడా ఏదైనా చేయడానికి. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా వీడియోస్ కావాలి అన్నా, లేకపోతే ఎటువంటి వీడియోస్ కావాలన్నా నేను చేస్తాను. నన్ను మాత్రం ఏ వీడియోస్ కావాలి అనేది కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫుల్గా పనసపళ్ళు అయితే తినేసాను. బాగా తినేసి పనసపళ్ళు అయితే మా మమ్మీ ఏది ఇంట్లో ఉన్నా సరే అస్సలు ఉంచదు. బికాస్ అందరికీ పంచడానికే చూస్తారు. మ్యాక్సిమం పంచుతారు. ఇంట్లో ఏది వండుకున్నా, ఏం చేసినా సరే అందరికీ పంచుతారు. ఫైనల్లీ నేనైతే ఫుల్గా తినేసి తినడానికైతే వెళ్ళాను. మీరు కూడా చూసేయండి పనసపళ్ళు. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఇవి చూస్తుంటే. అందరికీ చాలా ఇష్టమైన ఫ్రూట్ మ్యాక్సిమం నాకు తెలిసి. అంతవరకు బాయ్.